వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారత్ కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉంది. గత ఏడాది జరిగిన పెహల్గాం ఉగ్రదాడి, అప్పుడప్పుడు మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు మినహా ఏళ్లుగా మన దేశం ప్రశాంతంగా ఉంది. ఇది కొన్ని దేశాలకు మింగులు పట్టం లేదు. దేశాన్ని అస్థిరపరిచేందుకు చైనా, పాకిస్తాన్ తో సహా కొన్ని దేశాలు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నాయి. భారత్ లో జరిగే అల్లర్లకు తెర వెనుక చక్రం తిప్పుతున్నాయి ఇటీవల చైనా. భారత్ సరిహద్దుల్లోని పీఓకేలో ఓ ప్రాంతాన్ని కొత్త దేశంగా ప్రకటించాయి. తాజాగా పాకిస్తాన్ అల్లర్లకు ప్లాన్ చేసింది. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపు కోసం ఆందోళనలు, ఉద్యమాలు చేయడం సహజం. కార్మిక చట్టాలు సైతం శ్రామికులకు ఈ హక్కు కల్పించాయి. తమ హక్కు అయిన జీతాల పెంపు కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఇటీవల కార్మికులు శాంతియుత నిరసన తెలిపారు. నోయిడాలో కార్మికులు చేపట్టిన ధర్నా హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. వేతనాల్లో పెంపు, పనిచేసే వాతావరణం మెరుగుపరచడం, సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పలు ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులు రోడ్డెక్కారు. కార్మికులు చేపట్టిన ఉద్యమం ప్రారంభమైన కొద్దిసేపటికే ఉద్యమం హింసాత్మక రూపం దాల్చింది. ఏకకాలంలో 80 చోట్ల అల్లర్లు జరిగాయి. భారీ విధ్వంసం సృష్టించారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం ఏర్పడింది. భద్రతా దళాలు రంగంలోకి దిగి ఆందోళనను అదుపులోకి తెచ్చాయి. విచారణలో విస్తుపోయే వాస్తవాలు పోలీసులు తెలిసారు. కార్మికుల నిరసన హింసాత్మకంగా మారేందుకు పాకిస్తాన్ కారణమని తేల్చింది. మావోయిస్టు భావాలు ఉన్న కార్మిక నేతలు ఈ ఉద్యమం హింసాత్మకంగా అయ్యేందుకు కీలక పాత్ర పోషించారు. వేతన పెంపు డిమాండ్ తో మొదలైన ఆందోళనలు త్వరలో అల్లర్లుగా మారాయి. 80 చోట్ల ఏకకాలంలో దాడులు జరిగి పబ్లిక్ ప్రాపర్టీ, వాహనాలు, కార్మిక కార్జనాలు లక్ష్యాలుగా మారాయి. పోలీసులు రాకముందే నేతలు పారిపోయారు. ఇది ఆయుధాలు, ముందస్తు ప్రణాళిక చేపట్టినట్లు సూచిస్తుంది. ఫలితంగా ఆర్థిక నష్టం లక్షల కోట్లలోనే అంచనా. విచారణలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ అల్లర్లకు దోహదపడ్డాయని తేలింది. మావోయిస్టు సిద్ధాంతాలు అనుసరించే కార్మిక నేతలు ఉద్యమాన్ని రాజకీయ ఆయుధంగా మార్చారు. వీరు కార్మికుల అభివృద్ధి పేరిట మజ్దూర్ దస్తా సంస్థను నడుపుతూ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నారు. ఈ సంస్థ ద్వారా డబ్బు, ఆయుధాల సరఫరా జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాట్సాప్ గ్రూపుల ద్వారా సైతం వదంతులు సృష్టించినట్లు సమాచారం. రెచ్చగొట్టే కంటెంట్ ని వ్యాప్తి చేస్తూ సోషల్ మీడియా ఖాతాలు హల్చల్ చేస్తున్నారు. ఉద్యమంలో ప్రధాన నాయకుడు ఆదిత్య ఆనంద్ చలామణి అవుతున్నాడు. అల్లర్ల తర్వాత పోలీసులు చేరకముందే స్థలం ఎలా పారిపోయాడు? 4 రోజులు అజ్ఞాతంలో ఉండి తమిళనాడులో పట్టుబడ్డారు. అక్కడి కార్మిక నేతలు ఆశ్రయం అందించారు. వీరు మజ్దూర్ దస్తా బ్రాంచ్ ను నడుపుతూ దక్షిణ రాష్ట్రాల్లో కూడా కుట్రలు రచిస్తున్నారని విచారణలో తేలింది. ఈ ఘటన భారతదేశ భద్రతా వ్యవస్థలో లోపాలను బయటపెట్టింది. కార్మిక ఉద్యమాలు భయోత్పాదక కుట్రలకు పారే ప్రమాదం పెరిగింది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ ఇంటెలిజెన్స్ మెరుగుపరచాలి. లేకపోతే ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందవచ్చు. కార్మిక సంఘాలపై కూడా పరిశీలన అవసరం. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీరు చేసే సహాయం మాత్రమే ఆర్ వాయిస్ ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.